శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందంటే ఒక ప్రాచుర్యమైన కథ ఉంది. అదేంటంటే ఆది పరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడికి సృష్టిస్తుంది. అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనని వివాహం చేసుకోవాల్సిందిగా ఆది పరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. మొదట ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆది పరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కారం చూపిస్తాడు. తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు. అన్నట్టుగానే ఆది పరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది. ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆది పరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, మరో భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతాయి. ఇలా గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాక్కున్నాయి. ఇలాంటి స్టోరీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణాల కథల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.